దీంట్లో ఒక సాంగ్ కూడా షూట్ చేశారని చెప్పారు. బట్ ఆ సాంగ్ తీస్తారు ఏంటది సెట్ కాలేదా? లేకపోతే నెక్స్ట్ టైం యాడ్ చేస్తారా? యాడ్ చేస్తాం సార్. యాక్చువల్లీ ఇప్పుడు అది దాని గురించి డిస్కషన్ జరుగుతుంది. అంటే ఎందుకు తీసారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే తీయడం అంటే షూట్ చేయడమా సార్? ఎందుకు సినిమా షూట్ చేశారు కదా ఆల్రెడీ. షూట్ చేసిందే ఎందుకు కట్ చేసి ఎడిట్ చేశారు? ఎడిట్ ఎందుకంటే సార్ బేసికల్గా అవర్ ఇంటెన్షన్ వాస్ లైక్ ఒక ప్లేస్లో పెడదామనే ఇంటెన్షన్తో ఆ పాట తీయడం జరిగింది. కానీ ఎడిట్ అంతా అయిన తర్వాత మన అనుకునే పాయింట్కి ఆ పాట స్పీడ్ బ్రేకర్ లాగా ఉంది అని ఒక ఇంటెన్షన్ ఉండిందనమాట. ఇప్పుడు ఆ పాట మళ్ళీ తీసుకొని స్పీడ్ బ్రేకర్ అవుద్దా అంటే ఒక స్పీడ్ బ్రేకర్ తీసి ఇంకో స్పీడ్ బ్రేకర్ పెట్టినట్టు వి బ్యాలెన్స్ ఇట్ అనమాట. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పెట్టడం జరిగిందో దాన్ని వి జస్ట్ క్లబ్డ్ ఇట్ అండ్ డిట్ అండ్ ఎప్పుడైనా ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుద్ది, మనం ఫుల్గా చదువుతాం ముందంతా, లాస్ట్ మినిట్ చదువుతున్నప్పుడు మాత్రం ఏదో చదివేస్తాం కానీ ఎక్కేస్తాయి. 10 నిమిషాలు చదివినప్పుడు లాస్ట్ ఎక్కేస్తాయి కదా. అలాగే ఇప్పుడు ఏదైతే సినిమా అయిన తర్వాత మన బ్రెయిన్ ఇంకా డబుల్ స్పీడ్ పనిచేస్తాం. 15 days అన్నా కదా, లాస్ట్ 15 days అని. ఆ 15 days తీసుకునే డెసిషన్స్ అనమాట ఇవన్నీ. ఏది కరెక్ట్ ఏది తప్పు, సినిమాకి అడ్డంగా ఉండకూడదు, ఫ్లోలో ఏం చెప్తున్నామని అలా కాల్స్ కొన్ని తీసుకున్నాం అనమాట. తీసుకొని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఓకే ఇది ఇక్కడ పెడదాము, ఇక్కడ వర్కౌట్ అవుతుంది, కొన్ని ఫీడ్బ్యాక్స్ తీసుకొని వీ డిడ్ ఇట్ అనమాట. సో ఇట్ విల్ కమ్స్ ఇట్ విల్ డే ఆర్ టూ ఇట్ విల్ బి అటాచ్డ్ యాక్చువల్లీ. ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు చూస్తుంటే ఓజీకి జస్ట్ ఏదో మ్యూజిక్ డైరెక్టర్ లాగా కాకుండా దాన్ని ఓన్ చేసుకుని టోటల్ చేసినట్టుంది. మరి కంటెంట్ వైజ్ కూడా మరి సుజిత్ గారికి మీ సపోర్ట్ ఏమైనా ఉందా? అంటే అర్థం కాదు. కంటెంట్ వైజ్గా అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే వైజ్గా కానీ వీటిల్లో కానీ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ తీసి ఇక్కడ పెడితే ఇలా నాకు తెలియని దాంట్లో నేను అసలు వేలే పట్టినండి. అది దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. సుజిత్ టీమ్ ఇస్ ఫ్యాంటాస్టిక్ టీమ్. అంతా మా ఏజే, వీఆర్ ఆల్ ఇన్ ద సేమ్ ఏజ్. సో వీ అండర్స్టాండ్, మా వేవ్ లెంగ్త్స్ వర్ సేమ్. అందరం ఒకే గ్రూప్ లో ఉన్నాం. ఓజీ యూనివర్స్ అని మాకు ఒక గ్రూప్ ఉంది. సో దాంట్లో వీఆర్ ఆల్ దేర్. సో ఇది ఇప్పటి ఆగే సినిమా ఇది కాదు, దీనికి వాట్ ఎవర్ ఇట్ ఇస్, వాట్ సీక్వెల్స్ ప్రీక్వెల్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఓజీ విల్ సర్వైవ్ ఫర్ నెక్స్ట్ 10 years అండి. ఎస్, అదే డౌట్ చాలా మందికి. ఓజీ సెకండ్ పార్ట్ అని వేశారు, అది సీక్వెల్ ప్రీక్వెల్ అది తెలుస్తుంది సార్. ఇంకా మాకే ఇంకా అలాగే రెండు ఒకసారి షూట్ చేస్తాం అనుకున్నాం, సీక్వెల్ లాగా షూట్ చేసి. అదే అనేది సెకండ్ పార్ట్ సీక్వెల్ అవుతుందా? ప్రీక్వెల్ ఉంది, సీక్వెల్ ఉంది సార్. యాక్చువల్లీ రెండు ఉంటాయి. ఓకే. సో వీఆర్ షూటింగ్ ఇట్ అట్ ఏ టైమ్ అనమాట. అట్ ఏ టైం షూట్ చేసి రెండు వీఆర్ రిలీజింగ్.